అవినీతి న్యూస్ లక్ష సమాజహితం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియా సమావేశం. టీడీపీ పాలనలో విశాఖలో భూకంపం జరిగిన ఆరోపణ. శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి పీయూష్ దంపతులు. స్వామివారి తీర్థ ప్రసాదం అందజేసిన అధికారులు. నారాయణపేట జిల్లా జక్లస్ గ్రామ జాతీయ రహదారిపై రైతుల ధర్నా. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్. శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి దర్శించుకున్న విశాఖ పోలీస్ కమిషనర్. స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం. బట్టల షోరూంలో చెలరేగిన మంటలు. డీటెయిల్స్లోకి వెళ్తే చంద్రబాబు హయాంలో విశాఖలో భారీగా భూకంపాలు జరిగాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నేతలపై కక్ష సాధింపునకు దిగాల్సిన అవసరమూ తమకు లేదని, తమది పేదల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వమని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల అక్రమాలను చంద్రబాబు సమర్థిస్తారా అని అవంతి ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవన్నారు. టీడీపీ నేతల భూకబ్జాలపై చంద్రబాబు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. గడిచిన 2 ఏళ్లలో విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నది తమ ఉద్దేశమని మంత్రి అవంతి పేర్కొన్నారు. మెజారిటీ అనేది పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్. ఆ రాష్ట్రాల్లో ఎంపీలు వచ్చేస్తే వాళ్ళకి మెజారిటీ సరిపోదు. కాబట్టి మన దక్షిణాది రాష్ట్రాల పట్ల సౌత్ చిన్న చూపు చూస్తున్నారు. సో కాబట్టి మన అవసరం లేకుండానే వాళ్ళు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బిల్లులు పాస్ చేసుకుంటున్నారు. మన అవసరం లేకుండానే ప్రభుత్వం నడిపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయగలుగుతున్నాం? రిక్వెస్ట్ చేయగలుగుతున్నాం, డిమాండ్ చేయగలుగుతున్నాం. కానీ వాళ్ళే శాసించే స్థాయిలో మనం లేవు. ఎప్పుడు వస్తుందంటే మనం ఎంపీల అవసరం, మన 25 మంది ఎంపీల అవసరం అనుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మనం చెప్తుంది. కాబట్టి సరే, ఒక ప్రత్యేక హోదానే కాదు, విభజన చట్టంలో చాలా హామీలు ఉన్నాయి. అదే చెప్తున్నా బీజేపీ నాయకులు రాష్ట్రాన్ని విమర్శించే బదులు, ముఖ్యమంత్రి గారిని విమర్శించే బదులు, రాష్ట్రం పరిస్థితి తెలుసు. చిన్న రాష్ట్రం, రాజధాని లేదు, పరిశ్రమలు లేవు, విద్యా సంస్థలు లేవు. మొన్న 16 మెడికల్ కాలేజ్ అధిక శంకుస్థాపన చేశారు ఆయన. అయినా కూడా మన ముఖ్యమంత్రి గారికి ఉన్నది ఏంటి? ధైర్యం ఉంది, తెలివి ఉంది, మంచి మానవత ఇది ఉన్నాయి, దృక్పథం. కాబట్టి ఆ ధైర్యంతో ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు లాక్కొస్తారు. దానికి నేను చెప్పేది ఒకటే, బీజేపీ నాయకులు కూడా సహకరిస్తే, కేంద్రం కూడా సహకరిస్తే కొంచెం ఈ రాష్ట్రంగా పైకి లేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలకి నేను విజ్ఞప్తి చేసింది ఏంటంటే, మేము ఎవరిని కూడా మీరు అన్నట్టు పార్టీలు మాకు ఇప్పటికే జనాలు ఎక్కువ ఉన్నారు. 150 మంది ఎమ్మెల్యేలు. మాకు కొత్తగా ఎమ్మెల్యేలు మా పార్టీలో ఫుల్ ఉంది. నేను అది అధిష్టానం ఇక్కడ నాయకులకు పదవలేదు. ఇక్కడ ఇందాక అన్నట్టు డబ్బులు కావాలి. మనకు కావాల్సింది రాష్ట్రానికి కావాల్సిన డబ్బులు, రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి. కాబట్టి అందరం మనం కూడా కలిసి చేద్దామని, దాన్ని సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకు. మొన్న రైతు భరోసానే మీరు చెప్పే చూశారు, ప్రధానమంత్రి అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా మేము చెప్తున్నాం. గతంలో అలాగే లేదు కదా. ఏది కేంద్రం ఇస్తుంది, ఏది అలాగే బీమా ఉంది. బీమా కేంద్రం ఇవ్వకపోయినా కూడా మీరు రాష్ట్రం ఇస్తానని చెప్తున్నాం. అలాంటి ఇబ్బందులు లేవులేదు. మన మాకు చదువు పెట్టబడండి. కేంద్రంతో సఖ్యతతో నడవాలని మా ఉద్దేశం. ఎందుకంటే కేంద్ర సహకారం లేకుండా ఈ కొత్త రాష్ట్రం, ఈ ఆర్థిక ఇబ్బంది ఉన్న రాష్ట్రం ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. చంద్రబాబు గారు లాగా మేము డ్యామ్ తీసుకొని చేసి అలాంటి అర్థమైందా చేసే పనులు ఉంటుందో మళ్ళీ దానికి ఏమంటారంటే, మీరు మాకు ఏదో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము కేంద్రం సహకరిస్తున్నాం. మాకు రాష్ట్ర అభివృద్ధి తప్పనిచ్చి వేరే ఎజెండా లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కేంద్రంతో మంచిగా ఉంటుందో తెలియజేస్తాం. ఓకే. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ దంపతులు ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వారికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదం అందజేశారు. అంతకుముందు పీయూష్ గోయల్ దంపతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి స్వాగతం పలికారు.
to darshan at Tirumala of Lord Balaji. I pray that His blessings are on all the people of India, of all the people of Andhra Pradesh, of all the people who have in this very unfortunate period suffered due to Corona. I am sure with His blessings and with the good Lord's guidance, we will all work to save lives, to help people come out of the difficulties, and a bright future awaits the country. May Lord Balaji always bless all of India, all the people of India, and help us bring prosperity to every person in the country. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామ జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేశారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. రోజుల తరబడి వేచి చూస్తున్నామని ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. ప్రభుత్వానికి చేత కాకున్నది, నీకు చేత కాకున్నది, రైతులకు ఎందుకు మాట ఇచ్చినావు? ఈ రోజు రైతులకు మాట ఇచ్చి ఈ రోజు మాట తప్పకుండా రాత్రి పగులు అనకుండా రోడ్ల పైన రైతులు ఉన్నాడు. వారం రోజులు నెల పాట రాత్రి పగులు తన పంటను అమ్ముకోలేని దౌర్భాగ్యమైన స్థితి ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడ్డది. చాలా మంది పంటలు కానీ ఇవన్నీ చాలా మంది పంటలు కనీసం వర్షం వచ్చి కూడా పండించిన పంట కూడా రోడ్ల పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు భారతదేశానికి ఈరోజు అన్నం పెట్టే రైతు ఈ రోజు కన్నీరు చూస్తూ రోడ్ల పనులే రాత్రాలుగా తన కుటుంబాన్ని వదులుకొని ఈ రోజు రోడ్డు పైన మళ్ళీ ఏడ్చుకుంటూ కూర్చున్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడ్డది. కేసీఆర్ 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 రైతును ఆదుకోలేని ప్రభుత్వం అంటే మీరు ఎంతనే దిగిపోవాలి. రైతును ఆదుకోలేని ప్రభుత్వం, రైతును ఆదుకోలేని ప్రభుత్వం, రైతును ఆదుకోలేని ప్రభుత్వం నుంచి బరాబర్ తెలియజేస్తున్నావు. రోడ్ల పైన కన్నీటి వ్యవస్థ కలుపుతున్నావు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సినిమా కుటుంబ సమేతంగా సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో సూర్యకళ, ఏఈఓ రాఘకుమార్ రమణమూర్తి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వాదం ప్రసాదాలు అందించారు. ఆలయంలోని శిల్పకళ దాన్ని కాపాడుతూ నేటి తరానికి అందిస్తున్న తీరును మనీష్ కుమార్ సినిమాకు ఆలయ ఈవో సూర్యకళ వివరించారు. స్థల నిపుణాన్ని ఆయనకు వేద పండితులు ఈవో సూర్యకళ చెప్పారు. ఆలయ విశేషాలు, శిల్పకళ గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉందని, మరోసారి వచ్చి పరిశీలిస్తానని పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సినిమా చెప్పారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి ఆయన కొనియాడారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. లజపతి నగర్ సెంట్రల్ మార్కెట్లోని షోరూంలోని అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. బాట్ల హ్యాండ్లూమ్ సంఘం, షారీ, రెమాండ్ రిటైల్ వంటి షోరూంలు మంటలు చిక్కుకున్నాయి. మంటలు ఆర్పేందుకు 30 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి వచ్చాయి.
కృష్ణా జిల్లా మైలవరం మండలం కల్లుట్ల గ్రామ పంచాయతీలోని రేగడిపల్లె కమ్మవారిపల్లె గ్రామాల్లో ప్రముఖ హైకోర్టు న్యాయవాది బీజేపీ సీనియర్ నాయకులు గడియారం రవీంద్రనాథ్ శర్మ 8,000 శానిటైజర్లు మాస్కులను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యవారి కంబాల దిన్నే తన నానమ్మ లక్ష్మీ నరసమ్మ స్వగ్రహం అని తన నానమ్మ జ్ఞాపకార్థం ఆ గ్రామంతో పాటు పంచాయతీలోని 4 గ్రామాల్లో శానిటైజర్లు మాస్కులు ఇస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో కోవిడ్ పై అవగాహన పెంచే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టాలని అన్నారు. నా పేరు రవీంద్రనాథ్ శర్మ. మైలవరం మండలంలోని కంబాల దిన్నె కంబాల దిన్నె అంటే అయ్యవారి కంబాల దిన్నె, ఇది మా నాన్నమ్మ గారి ఊరు. ప్రస్తుతం నేను ఇక్కడికి రావడానికి కారణం ఏమంటే ఈ సెకండ్ వేవ్ అయినటువంటి కోవిడ్ కరోనా బాగా విజృంభించడం వల్ల ఇక్కడ ప్రజలకు మాస్క్ యూజ్ చేయడం కానీ శానిటైజర్స్ యూజ్ చేయడం కానీ చాలా వరకు ఇక్కడ తెలియదు. అందువల్ల మా గ్రామాలన్నీ చక్కగా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి శానిటైజర్స్ మరియు ఫేస్ మాస్క్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చున్నాను. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇది పంచాయతీ అండి. చుట్టుపక్కల గ్రామాలైనటువంటి ఒక 8,000 శానిటైజర్సు మాస్కులు తీసుకొచ్చున్నాను. ఈ చుట్టుపక్కల గ్రామాలైనటువంటి రేగడిపల్లి అమ్మవారిపల్లి కల్లుట్ల ఇది అయ్యవారి కంబాల దిన్నె, ఈ గ్రామాల్లో మిగతా గ్రామాల్లో కూడా నేను డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చున్నానండి. ఇది మా నాన్నమ్మ గారి ఊరు. ఇది మా నాన్నమ్మ గారు అంటే మా నాన్నమ్మ గారు పెద్ద జమీందారు అండి. వారికి ఒక తమ్ముడు ఉండేవారు, వారు లేరు, చనిపోయిన తర్వాత అదంతా కూడా మా గ్రాండ్ ఫాకే వచ్చిందట. పెద్దలు చెప్తూ ఉంటారు, ఈ ఊరంతా మా నాన్నమ్మ గారిదేనని చెప్తూ ఉంటారు. ఇక్కడ పెద్దలందరూ చెప్పి ఉన్నారు నాకు ఆ విషయం. ధన్యవాదాలండి. ఊరి పేరు చెప్పున్నాను కదా. ఈ అయ్యవారి కంబాల దినాన్ని రావడానికి కారణము మా పెద్దలండి, మా గ్రాండ్ మా వారి పెద్దలండి. అంటే మా నాన్నమ్మ గారి ఊరిది. ఈ ఊరికి ఆ పేరు రావడానికి కారణము మా వాళ్ళే, మా గ్రాండ్ మా వాళ్ళ కుటుంబమేనండి, మా కుటుంబమే. కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలో నేడు స్థానిక జిన్నా రోడ్డు నందు స్వతంత్ర సమర యోధుడు చరిత్రకారుడు అయిన టిప్పు సుల్తాన్ విగ్రహ ఆవిష్కరణకు పొద్దుటూరు ఎమ్మెల్యే శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమి పూజ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు, వైఎస్ఆర్సీపీ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు, మున్సిపల్ చైర్పర్సన్ భీమనుపల్లి, లక్ష్మీదేవపల్లి, కొత్తపల్లి సర్పంచ్ కోనిరెడ్డి, శివాచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. హజరత్ టిప్పు సుల్తాన్ గారి విగ్రహ ప్రతిష్ట కోసం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ కూడా సంతోషదాయకంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. చరిత్రకారుడు, చరిత్ర సృష్టించినటువంటి టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని జిన్నా రోడ్ సెంటర్లో ఏర్పాటు చేసి ఈ సర్కిల్కు టిప్పు సుల్తాన్ సర్కిల్గా నామకరణం కూడా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు అందరూ. నేను దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నా, అంగీకరిస్తూ ఉన్నా. అందరి అభిష్టం మేరకు రాబోయే కాలంలో ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఈ సెంటర్ను టిప్పు సుల్తాన్ సెంటర్గా పిలువబడుతుందని హృదయపూర్వకంగా తెలియజేస్తూ, ఎంతోమంది చరిత్రలో మహనీయుల యొక్క విగ్రహాలను మన ప్రొద్దుటూరు పట్టణంలో నెలకొల్పుకునే కార్యక్రమంలో ఇదివరకు చాలా విగ్రహాలు మనం నెలకొల్పగలిగినాం. ఆ నేపథ్యంలోనే టిప్పు సుల్తాన్ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇది యావత్ ముస్లిం సమాజానికి, హిందువులకు, క్రైస్తవులకు, కులాలకు, మతాలకు అతీతంగా అందరికి కూడా సంతోషం కలిగించే అంశంగానే భావిస్తూ త్వరలోని విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తాం. ఈ విగ్రహమే ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఆయన ఇక్కడ చేసింది ఏమిటి అంటే, టిప్పు సుల్తాన్ గారు పెద్ద వీరుడని కానీ, ఆయన పెద్ద మహారాజు అని కానీ విగ్రహం పెట్టడం లేదు. ఆయన ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ప్రాణాలు అర్పించినాడు. 1950లో పుట్టి ఫతే అలీ ఖాన్ టిప్పు ఆయన పేరు. 1999లో ఈస్ట్ ఇండియన్ కంపెనీతో యుద్ధం చేసి బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా శ్రీరంగపట్నాన్ని రక్షించేదానికై ప్రాణాలు వదిలిపెట్టాడు.
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 11వ వార్డులోని గిడ్డంగి వీధి సర్వకట్ట వీధిలో పర్యటించిన ప్రజల సమస్యలను ఆర్వీఎస్ రమేష్ యాదవ్ అడిగి తెలుసుకున్నారు. నవరత్నాలు అన్ని సక్రమంగా అందుతున్నాయా లేదా అని వార్డు వాలంటీర్లు అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా ప్రభుత్వ పథకాలు అందని వారు ఉంటే తక్షణమే వారికి అందేలా చూడాలని వార్డు వాలంటీర్లకు ఆయన సూచించారు. ఏం కాదమ్మా, బాధపడాలమ్మా. రేషన్ కార్డు ఒకటి నీకు రేషన్ కార్డు లేదమ్మా. మరి తీసుకోండి, ఏనమ్మా డాక్యుమెంట్స్ లెటర్ పెడితే వస్తాను. మరి అప్లికేషన్ తీసుకున్నారమ్మా రేషన్ కార్డు? ఎప్పుడు సరే మదనపల్లి మున్సిపల్ పరిధిలోని కమ్మపల్లి సర్వే నెంబర్ 304 గత 45 సంవత్సరాలు పూజలు అందుకుంటున్న నాగదేవతల గుడిని ప్రభుత్వ స్థలంలో ఉందని రెవెన్యూ అధికారులు తొలగించడానికి రావడంతో ఉధృత పరిస్థితి నెలకొంది. నాగదేవత గుడి నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వివిధ దేవాలయాలకు చెందిన వారు రావడంతో రెవెన్యూ అధికారులకు గుడి నిర్వాహకులకు వాగ్వాదం జరిగింది. మాజీ ఎమ్మెల్యే రమేష్ నిర్వాహకులకు మద్దతు పలికారు. రమేష్ మాట్లాడుతూ పురాతన కాలం నుండి ఉన్నటువంటి ఆలయాన్ని రెవెన్యూ అధికారులు తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది సబబు కాదని హితవు పలికారు. గుడి ప్రవాహాన్ని తొలగించడానికి ప్రయత్నం విరమించుకోవాలని రెవెన్యూ అధికారులు కోరారు. నేను విఆర్ఓ రేపేదైనా నాకు ఇబ్బంది అవుతుంది. దయచేసి దాన్ని తీసేస్తే నాకు పిల్లలు బిడ్డలు ఉంటారు, ఉద్యోగం ఇబ్బంది అవుతుంది. తీసేస్తే మంచిది, మీరు ఆలోచించారు. ఎందుకంటే రేపు నేను నా గవర్నమెంట్ ల్యాండ్ నేను కాపాడుకోవాలన్నప్పుడు నేను కూడా దాంట్లో నా ఖచ్చితంగా భాగస్వామే. రేపు అది కూడా మీరు యాజ్ ఎంప్లాయీ మీకు కూడా తెలుసు. సాధక బాధకులు ఉండే పరిస్థితి తీసేస్తే మంచిది. లేదంటే ఒకవేళ తీసేసినా కూడా తీసేసినా కూడా మాకు ఇబ్బంది లేదు. తీసేసినారంటే మళ్ళీ కూడా మీరు ఏదైనా ఉంటే హైయర్ అథారిటీ మాట్లాడుకుంటూ చేసుకోండి. మాకు ఏమన్నా మా తరఫున ఏం కావాలని, నా తరఫున టీఆర్ తరఫున ఏం కావాలని నేను రెడీ. రికార్డ్ మీ దగ్గర రికార్డ్ ఏముంది? మీరు అప్లికేషన్ పెట్టి మీరు కావాలని చెప్పి అడిగారు, బట్ రికార్డెడ్గా ఎవరన్నా మీకు ఇచ్చారా? లేదు కదా. చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఇచ్చినారు, బాగానే ఉంది, బట్ రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెబుతా ఆపరేషన్ నిర్వహించారు. నిబంధన ఉల్లంఘించే రాత్రిపూట రోడ్లపై తిరుగుతున్న వారిని ఏసీపీ సంజయ్ కుమార్ అదుపులోకి తీసుకున్నారు. अगर आप लोग नहीं है तो हमारे कोई भी रात में समझो उसको पकड़ ले सकते इजीली हम लोग। आपके वजह से हम लोग उस लोग को पकड़ना मुश्किल हो जा रहा है। क्यों बोले तो पुराना टाइम पे चोर बोले तो ऐसा बिरोना कुछ भी नहीं करता हमारा, सीधा बोल रहे। तुम कितने भी अच्छा खा लो, नींद नहीं है समझो, तुम अंदर से खोखला है पूरा, बाहर से दिखते मगर अंदर पूरा खोखला है।
कोरोना उसके ऊपर हावी हो जाता है। इसलिए हर एक को रात में अच्छा खा लिए सो जाएगा। और कोरोना की वजह से ఈరోజు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో హైదరాబాదులో చాలా రోజుల నుంచి చేస్తున్నటువంటి ఈ చబుత్రా ప్రోగ్రాం అంటే రాత్రిపూట చాలామంది అరుగుల మీద కూర్చోడము, రాత్రంతా మాట్లాడుకుంటూ తిరగడము, ఇటువంటి ప్రోగ్రాం చేస్తున్నారు. వాళ్ళందరినీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈరోజు తీసుకొచ్చి వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే రాత్రి వీళ్ళు తెలివితో ఉండి అటు ఇటు తిరగడం వల్ల నైట్లో మూవ్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల మాకేంటంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే నైట్ అఫెన్సెస్ చాలా జాగ్రత్త అవుతున్నాయి. వీళ్ళ లోపల వాళ్ళు కలిసిపోయి తిరుగుతున్నారు కాబట్టి వీళ్ళు తిరగకున్నట్టయితే మాకు ఈజీ అవుతుంది. అదేవిధంగా ఈ కరోనా క్రైసిస్ టైం లోపల ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ అవసరం. ఇమ్యూనిటీ ఉండాలంటే మంచి భోజనమే కాదు, మంచి నిద్ర కూడా ఉండాలి, మంచి సౌండ్ స్లీప్ ఉండాలి 6 to 8 అవర్స్ వరకు. కాబట్టి అందరినీ ఇదేం చెప్పడం జరిగింది, ఎవరు కూడా నైట్లో తిరగొద్దు, కర్ఫ్యూ టైం ఇది. ఈరోజు అందరినీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇక ముందు ఎవరైనా నైట్లో కనిపించినట్టయితే తప్పనిసరిగా. కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మైలవరం మండలంలోని గణపవరం గ్రామంలో మహిళపై గోపి అనే వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. మహిళ కట్ట వెంకయ్యమ్మపై బాత్రూంలో శుభ్రపరిచే యాసిడ్తో గోపి దాడి చేశాడు. శరీరం అంతా మంటలు రావడంతో మైలవరం ప్రభుత్వ ఆసుపత్రి స్థానికులు తరలించారు. మహిళకు భర్త లేకపోవడంతో గోపితో వివాహేత సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వెంకయ్యమ్మపై గోపి యాసిడ్ దాడి చేశాడు. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గణపవరం అండి. కట్ట వెంకాయమ్మని నేను అంగన్వాడీలో ఆయమ్మగా చేసుకుంటాను. స్కూల్లో పని ఉందని వచ్చానండి. హాస్పిటల్లో అమ్మాయికి చిన్న ఆపరేషన్ చేయించాం. బాలంతా హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి స్కూల్లో పని చేసుకొని పొద్దుకూకిందని ఉదయం క్యారేజీ కట్టుకొని వెళ్దామని ఇంటి దగ్గరే ఉన్నానండి. రాత్రులు 10 గంటలప్పుడు వచ్చి కిటికీ తలుపుకి వెళ్ళి అటు వచ్చి యాసిడ్ జిమ్మేసి వెళ్ళిపోయాడండి. పటాపంచులు గోపి. ఏం చేశారు అతను? ఆ అబ్బాయికి సొంత తాటరు ఉంది, తాటరు తోలుకుంటాడండి. నీ మీద ఎందుకు కష్టపెట్టాడు? ఆ అబ్బాయికి అంతకుముందు నా భర్త చచ్చిపోయాడు, 2001లో చనిపోయాడు. ఆ అబ్బాయికి దగ్గర అయ్యాను నేను. దగ్గర అయ్యాక కొన్ని రోజులు బాగానే చూసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరితోటి సంబంధం పెట్టుకున్నాడు. ఇంట్లో మరదలతోటి మేనమామ భార్యతో పెట్టుకొని చాలా హింస పెడుతున్నాడు. ఎట్లా హింస పెట్టి ఎక్కడ పడితే అక్కడ కొడతాం చేయటం చేస్తున్నాడని కేసులు కూడా 3 కేసులు పెట్టానండి. 3 కేసులు పెట్టి విజ్జేసినా కానీ మళ్ళీ విజ్జేసి ఇదవుతున్నాడండి. ఈ 4 రోజులు బట్టి నేను ఇంటి దగ్గర హాస్పిటల్ కాడికి రావటం, ఉదయం వచ్చి స్కూల్ పని చేసుకొని సాయంత్రానికి ఇక్కడికి వచ్చేస్తున్నానండి. అయితే ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని ఇంటి పక్కన వాళ్ళు చెప్తున్నారు, కానీ నాకు తెలియదు. ఇది జరిగాక చెప్పారండి ఎట్టగాని. కానీ వచ్చి ఇట్లా చేశాడు. దేనికి ఏంటి అని కూడా ఎవరూ అడగలేదు అసలుకి. కానీ ఈరోజు ఆ అబ్బాయి ఏది చేసినా కానీ అతనితో మాట్లాడమని హింస పెడుతున్నాడు బాగా. రోజున వాళ్ళ మరదలతోటి కారం కొట్టించాడు. స్కూల్లో డ్యూటీ చేసుకునేటప్పుడు వచ్చి కారం కొట్టింది ఆ అమ్మాయి. ఏంటి అని ఆ రోజు అడగలేదు. నేను కేసు పెట్టాను, కానీ ఇది తీసుకోలేదు. ఎట్లా ఇదవుతుంది, సరే నా కర్మ ఇంతేనేమో అనుకున్నాను. ఇవాళ ఫస్ట్ తల్లి ఇంట్లో ఉంది, నాకు భర్త లేడు, నన్ను ఎలా చేశాడు, దానికనేది నాకు మంచి న్యాయం చేయమని నా ద్వారా. విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులతో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం తీసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియా సమావేశం. టీడీపీ పాలనలో విశాఖలో భూ కబ్జాలు జరిగాయని ఆరోపణ.
శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి పీయూష్ దంపతులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన అధికారులు. నారాయణపేట జిల్లా జక్లేర్ గ్రామ జాతీయ రహదారులపై రైతుల ధర్నా, ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్. శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న విశాఖ పోలీస్ కమిషనర్, స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం, బట్టల షోరూంలో చెలరేగిన మంటలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి విత్ న్యూస్ సమాజం. నమస్కారం.